ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపు నామం పేరిట శుభాలు తెలియజేస్తాను. బాగున్నారా? మీ కుటుంబం క్షేమంగా ఉంది కదా? అన్ని విషయాల్లో మీరు అభివృద్ధి చెందుతున్నారు కదా? మీకోసం చాలా బలంగా ప్రార్థన చేస్తున్నాం. మీరంతా కూడా దేవుని మార్గంలో నడవాలని, నీతి మార్గాల్లో నడవాలని, దేవునికి మహిమకరంగా మీరు బ్రతకాలని, మీ ద్వారా దేవుని యొక్క నామం ఎల్లప్పుడూ ఘనత పొందాలని ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు తన సంఘాన్ని క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కొరకు సిద్ధపరుస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు చాలా బలంగా మనల్ని వాడుకుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ సబ్మిషన్. దేవుడు ఎప్పుడు కూడా గర్విష్ఠులను వాడుకున్నట్టుగా మనం చరిత్రలో చూడం. దీనులైన వారిని, తమను తాము దేవుని సమర్పించుకున్న వారిని బట్టి దేవుడు అసాధారణ కార్యాలను జరిగించారు. మనం ఎంతగా దేవుని చేతులకు సమర్పించుకుంటామో, ఎంత అవైలబుల్గా ఆయనకుంటామో అంత బలంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఓ దేవుని సేవకుడు అంటాడు, గాడ్ నెవర్ సీస్ యువర్ ఎబిలిటీ బట్ హీ కేర్స్ అబౌట్ యువర్ అవైలబిలిటీ అన్నాడు. నీ ఎబిలిటీస్ని బట్టి కాదు దేవుడు నేను వాడుకునేది, నీ అవైలబిలిటీని బట్టి దేవుడు వాడుకుంటాడు. ఆయనకు అందుబాటులో ఉండడమే మనం చేయాల్సిన పని. దేవుని వాగ్దాన సందేశాల ద్వారా ప్రతిరోజు మీరు ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు కదా. నా మటుకు నేను ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి పరిశుద్ధ లేఖనాల నుంచి ఒక్కొక్క వాగ్దానాన్ని మీకు ఇవ్వడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈరోజు వాగ్దాన సందేశంగా యోబు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకుందామా? ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 5 and verse 25. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురనియు నీకు తెలియను. దేవుని కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయో ఎలీఫజు అనబడే యోబు స్నేహితుడు వివరిస్తున్నాడు. ఈ 5వ అధ్యాయంలో ఎన్నో ప్రాముఖ్యమైన వాగ్దానాలు మనం చూస్తాం. కృంగుదలలో భయంకరమైన పరిస్థితులు ఉన్న యోబును తన స్నేహితుడు ఆదరించడానికి లేదా బలపరచడానికి ఇష్టపడి దేవుని వాగ్దానాలను ప్రకటిస్తున్నాడు. ఇక్కడ నీ సంతానం విస్తారమగుననియు. అయితే యోబు జీవితంలో ఉన్న పరిస్థితి ఏంటి? ఈ మాటలు ప్రకటిస్తున్నప్పుడు యోబు యొక్క స్థితి ఏంటో తెలుసా? తనకున్న 10 మంది పిల్లలు చనిపోయారు, తనకున్న బిడ్డలందరూ దూరం అయిపోయారు. మరేంటి దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు? నీ సంతానం విస్తారం అవుతుందని, నీ కుటుంబీకులు పచ్చిక వలె విస్తరిస్తారని నీకు తెలియననే మాట ఎందుకు అక్కడ వాడబడిందంటే, దేవుని ప్రణాళికలు యోబు జీవితంలో నెరవేర్చబడ్డానికి సిద్ధంగా ఉన్నాయి. ఎస్, యోబు తన బిడ్డలను కోల్పోయాడు, కానీ యోబు గ్రంథం చివరి అధ్యాయాలకు వచ్చి దేవుడు మరలా యోబును జ్ఞాపకం చేసుకుని 10 మంది బిడ్డలను దేవుడు అనుగ్రహించాడు. యోబుకున్న 3 కుమార్తెలు కూడా ఆ దేశంలో అంత సౌందర్యవంతులు మరొకరు లేరు అని లేఖనాలు ధృవీకరించాయి. వారు దేవుని చిత్తానుసారంగా ముందు కొనసాగారు. అంటే యోబు జీవితం శూన్యంలో ఉంది. అప్పటికి ఎవ్వరూ లేని ఆ పరిస్థితుల్లో దేవుని వాగ్దానం అంత బలీయమైందో చూడండి, నీ సంతానం విస్తారం అవుతుందని. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో కూడా వివాహం జరిగి 5 సంవత్సరాలు అయిందండి వెస్లీ గారు, 10 సంవత్సరాలు అయిందండి, లేదా మాకున్న సంతానం ఏదో ఒక విధానంలో దూరం అయిపోయిందండి, లేదా మాకున్న కుమారుడు చనిపోయాడండి, లేదా కుమార్తె చనిపోయిందండి, మేము బిడ్డలు లేకున్నామండి, మాకు సంతానం లేక ఉన్నారండి అని ఒకవేళ మీరు బాధపడుతుంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన మరలా సంతానాన్ని దయచేయగలడు. ఆయన కృంగిపోవద్దు. యోబు ఈ వాగ్దానాన్ని తీసుకునేటప్పటికి అతనికి ఎవరూ లేరు, కానీ దేవుడు మరలా యోబుని జ్ఞాపకం చేసుకుని చక్కని ఆరోగ్యం ఇచ్చి దేవుడు అతని సంతానాన్ని అభివృద్ధిపరిచాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం కూడా అలాంటిదే. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, అప్పటికి అబ్రహాము బిడ్డలు కూడా లేరు. 75వ ఏట కల్దీ దేశం నుండి బయటకు వచ్చి దేవుని మార్గాల్లో నడవాలని కనాన దేశానికి వచ్చిన అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాలు అనగా 25 సంవత్సరాలు అబ్రహాము దేవుని సన్నిధిలో కనిపెట్టాడు. 100వ సంవత్సరంలో 100వ ఏట అబ్రహాము తండ్రి అయ్యాడు. ఒక్క పుత్రుణ్ణి దేవుడు ఇచ్చాడు, వాగ్దాన పుత్రుణ్ణి ఇచ్చాడు. నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ఒక్క కుమారుని ద్వారా దేవుడు అనేక మందిగా అతని సంతానాన్ని అభివృద్ధి పరిచారు. ఈరోజు శూన్యములో సమస్తాన్ని కలుగు చేయగలిగినవాడు. నీ జీవితంలో ఏ పరిస్థితిలోనైనా ఇంకా స్కోప్ లేదండి వెస్లీ గారు, ఇంకా నా జీవితంలో ఆశ అయితే లేదు, అన్నీ ముగించబడ్డాయి, అందరూ ఇంకా జరగదంటున్నారు, అది ఏదైనా కావచ్చు, ప్రజలందరూ ఇంకా అవ్వదు అంటున్నారు, ఇట్స్ ఇంపాసిబుల్ అంటున్నారని ఎవరెవరైతే డిక్లేర్ చేశారో దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లోనే దేవుడు నీ సంతానాన్ని విస్తారం చేయాలని, నీ సంతానం పచ్చిక వలె అభివృద్ధి పొందుతారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన విస్తరింపు చేయవాడు, అభివృద్ధి చేయవాడు. ఆయన మాట కదా నువ్వు నమ్మాల్సిందే. దేవుని మాట ఎందుకు విశ్వాసం ఉంచు. మనుషుల మాటలు విని కృంగిపోవద్దు. మనుషుల అభిప్రాయాల చేత నువ్వు ఓడిపోయానని ఏడవద్దు. మనుషులు ఏదో అంటున్నారని నీ జీవితంలో అతి తీవ్రమైన నిరాశలోకి వెళ్ళిపోవద్దు. లుక్ అన్ టు గాడ్
హూ కెన్ క్రియేట్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. దేవుడు సృష్టిని చేసినప్పుడు ఏముంది అసలు? శూన్యములోంచి కదా సమస్తాన్ని దేవుడు కలుగు చేశాడు. హీ హ్యాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్ బై హీస్ ఎనార్మస్ వర్డ్. తన వాక్కు ద్వారా, తన శక్తి ద్వారా సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఆయన. అలాంటి దేవుడు ఒకవేళ ఈరోజు నీవు కూడా శూన్యంలో నిలబడ్డావేమో, యోబు వలె ఒక పెంట కుప్పలో నీవు ఉన్నావేమో, ఆ భయంకరమైన దుమ్ము ధూళిలో నువ్వు ఉన్నావేమో, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, ఏంటి నా బ్రతుకులే అయిపోయింది, నా భవిష్యత్తు ఏంటి అని ఏడుస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సంతానం విస్తారం అవుతుంది. దేవుడు నీ ఇన్ఫ్లుయెన్స్ని పెంచిపోతున్నాడు. ఐఎమ్ ప్రొక్లెయిమింగ్ గాడ్స్ ఇంక్రీజ్ ఓవర్ యువర్ లైఫ్. దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, మీ జీవితంలో విస్తరణ, మీ జీవితంలో అభివృద్ధిని మీరు చూడబోతున్నారు. అది మీ ఆర్థిక రంగంలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా కావచ్చు. యు ఆర్ గోయింగ్ టు సీ ఇంక్రీజ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ యువర్ లైఫ్. ఈ వాగ్దానాన్ని ఈ రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. శూన్యంలో సమస్తాన్ని కలుగు చేయగలిగిన దేవుడు సంతానాన్ని విస్తారపరిచి పచ్చిక వలె వారిని విస్తరింప చేయగలిగిన దేవుడు ఆయన. నీ బిడ్డల కోసం బాధపడుతున్నావా? ఏడుస్తున్నావా? అయ్యా నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందోనండి, రేట్లు పెరిగిపోతున్నాయి, రెసెషన్ వస్తుందట, మరలా మా పిల్లల పరిస్థితి ఏంటని నువ్వు బాధపడుతున్నావు ఈరోజు. అధైర్యపడొద్దు, బాధపడొద్దు. వారిని దేవుని చేతిలో పెట్టు, ప్రార్థన చేయి. యొకోబేదు మోషే కోసం ప్రార్థన చేసినట్టుగా నీవు కూడా నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి. దేవుని వాక్యంలో వారిని చుట్టూ, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. దేవుని అసాధారణ కార్యాలు చూసినట్లుగా ప్రభువు మీకు మేలు చేయను గాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దుమ్ములో ధూళిలో కూర్చున్న యోబుతో తన స్నేహితుడు మాట్లాడుతున్న మాట, నీ సంతానాన్ని దేవుడు విస్తారపరుస్తాడు, పచ్చిక వలె వారు విస్తరిస్తారని ఒక చక్కని వాగ్దానం. అవును ప్రభు, మా జీవితంలో ఇంకా ఆ నిరీక్షణ లేని ఆ సమయంలో, ఇంకా ఏమీ జరగదనుకున్న ఆ పరిస్థితుల్లో కూడా నువ్వు మరలా తిరిగి జీవింపజేయగలిగిన దేవుడు, తిరిగి చిగురింపజేయగలిగిన వాడు కనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే ఆశ లేక ఉన్నారు, నిరీక్షణ లేకున్నారో, ఇంకంతా అయిపోయిందని, అంతా శూన్యంగా ఉందని అంటే, శూన్యంలోంచి సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు వారి జీవితాల్లో మేలు చేయమని కోరుతున్నాం. ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్